దేశంలో ఎన్నికల వ్యవస్థలు ఎంత భ్రష్టు పట్టిపోతూ ఉన్నాయో, ఫలితాలను ఏ విధంగా తారుమారు చేస్తూ ఉన్నారో, అసలు ఈ ఎన్నికల ఫలితాలు ఏవి నమ్మశక్యంగా ఎందుకు లేదో మరోసారి నిరూపించే సంఘటన ఇది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు. విషయం ఏంటి? 2023 కర్ణాటకకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదా. అప్పట్లో శృంగేరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున రాజేగౌడ, బీజేపీ తరపున జీవరాజులు పోటీ చేశారు. ఫైనల్గా కాంగ్రెస్ అభ్యర్థి రాజేగౌడ 201 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అయితే దీన్ని జీవరాజ్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ప్రధానంగా ఆయన ఛాలెంజ్ చేసింది ఏంది? పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏవైతే ఉంటాయో 279 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, అవి కొన్ని 279 ఓట్లు చెల్లకుండా చేశారు అని ప్రధానంగా ఆయన అబ్జెక్షన్. 279 ఓట్లు చెల్లకుండా చేశారు, నాకు పడ్డవి అని. హైకోర్టు ఏం చెప్పింది? ఆ 279 ఓట్లను రీవెరిఫై చేయమని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సీన్ కట్ చేస్తే ఆ కలెక్టరు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీళ్ళేం చేశారు? 279 ఓట్లకు బదులు 572 ఓట్లు లెక్క పెట్టారు. 572 ఓట్లు లెక్కబెట్టి అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థి రాజేగౌడకు ఏవైతే వ్యాలిడ్ ఓట్లు పడ్డాయో పోస్టల్ బ్యాలెట్, అందులో ఒక 255 ఓట్లు చెల్లనివని చెప్పి పక్కన పెట్టారు. హైకోర్టు ఈ పనంతా చేయమనిలే, అంతకుముందు చెల్లినవి చెల్లవు అని చెప్పి పక్కన పెట్టారు. 255, 279 ఓట్లు రీవెరిఫై చేయమంటే హైకోర్టు వీళ్ళు 572 ఓట్లు రీవెరిఫై చేసి మొత్తం మీద బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. ప్రకటించారు. సినిమా ఇక్కడితో అయిపోలే. మధ్యలో ఏం జరిగింది? ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజేగౌడ సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ ఏం జరిగింది అనుకున్నారు? స్ట్రాంగ్ రూమ్ తలుపులు ఏవైతే ఉంటారో ఆ స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరిచేసి ఉన్నాయి, అన్ని రికార్డ్ అయ్యాయి, తలుపులు తెరిచేసి ఉన్నాయి. ఈ ఆయనకు చెల్లుబాటు అయిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి కదా, దాంట్లో స్ట్రాంగ్ రూములు తెరిచి ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తెరిచి కొన్ని ఇంటూ పెట్టారు, కొన్ని ఇట్లా గీసేశారు, కొన్ని ఇంకు పోశారు, ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేస్తే దీనికి మొత్తానికి బాధ్యులుగా చేస్తూ అప్పుడు కర్ణాటక ప్రభుత్వం కలెక్టర్ మీద కేసు పెట్టింది, రిటర్నింగ్ అధికారి మీద కేసు పెట్టింది, బీజేపీ అభ్యర్థి మీద కూడా క్రిమినల్ కేసులే పెట్టారు. ఆధారాలు ఉన్నాయి, విజువల్స్ కూడా. అప్పుడు వీళ్ళందరి మీద కేసు పెట్టారు. కర్ణాటక హైకోర్టు ఏం చేసింది? ఈ క్రిమినల్ కేసులన్నిటి కూడా స్టే ఇచ్చింది కర్ణాటక హైకోర్టు. పెద్ద పెద్ద అధికారులు కదా, ఏమవుతుందేమో అని చెప్పి మొత్తం మీద స్టే ఇచ్చారు. తర్వాత సుప్రీంకోర్టు తాజాగా ఏం చేసింది? ఏం ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేద్దాం అనుకుంటూ ఉన్నారా? వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, వీళ్ళు దాన్ని హైజాక్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. హైకోర్టు చెప్పిన రిజెక్టెడ్ ఓట్లు కాకుండా ఎక్స్ట్రా లెక్క పెట్టడం ఏంది? అంతకుముందు చెల్లిన ఓట్లు తర్వాత చెల్లకుండా ఇవన్నీ దాని మీద ఇంకులు పోయడం ఏంది అని చెప్పి చాలా సీరియస్ అయి మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటించింది సుప్రీంకోర్టు. సిగ్గనిపించడంలే మనకి ఇవన్నీ వింటూ ఉంటే. ఇది ఎన్నికల ప్రజాస్వామ్యమా? ఇది వీళ్ళు ఇటువంటి వాళ్ళు పాలించడానికి కొందరు ఈ వ్యవస్థలకు సిగ్గు అనేది ఏదైనా ఉందా? మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటించింది సుప్రీంకోర్టు. వాస్తవానికి చాలామంది స్పందిస్తూ ఉన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ రాజేష్ కుమార్ చాలా కీలకమైన స్పందన. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి అక్రమాలకు పాల్పడుతూ డైరెక్ట్గా కెమెరాలకే చిక్కాడు. హర్యానా పంచాయతీ ఎన్నికల్లోనూ సుప్రీంకోర్టు ఆదేశాలతో జరిగిన ఈవీఎం రీకౌంటింగ్తో ఫలితాలు తారుమారయ్యాయి. బెంగాల్లో ఎఫ్ఎస్ఆర్ సార్ ప్రక్రియ ఏమవుతుందో ఇప్పుడు మనం సుప్రీంకోర్టులో చూస్తూ ఉన్నాం. సో మరి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇలాగే బయటకు రాకుండా చాలా చోట్ల జరిగి ఉండింటే పరిస్థితి ఏంటి? కాబట్టి 2024 సాధారణ ఎన్నికల విషయంలోనూ సుప్రీంకోర్టు సమీక్ష జరపాలి అని చెప్పి ఆయన కీలక డిమాండ్ చేశారు. నిజమే కదా? ఇక్కడ ఎవరంటారు? చేస్తే ఆడీళ్ళు అధికారం రావాలి కదా, ఆడ రావాలి కదా, అన్నీ చేయర్రా బాబు. కావాలని కొన్ని టార్గెటెడ్ నియోజకవర్గాలను పెట్టుకొని చేశారు. అదే కదా ఒకసారి రాహుల్ గాంధీ గారు ఆధారాలు చూపించారు కర్ణాటకకు సంబంధించి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో సమాధానం లేని ప్రశ్నలు అన్నీ మిగిలి ఉన్నాయి.
ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో చూసాం, మహారాష్ట్రలో చూసాం, హర్యానాలో చూసాం. అది ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేస్తూ ఉంటే ఇప్పుడు కళ్ళ ముందే కనిపించేది కదా ఇప్పుడు సుప్రీంకోర్టులో. ఇంకెవడు కొత్తగా చెప్పేది ఏముంది? ఇంత దరిద్రమైన వ్యవస్థలు, ఇట్లా దొంగతనంతో అధికారంలోకి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు.